నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఘాటైన వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుంచి నీ అయ్య జాగీరా అని ఒకరంటే, అవును నా అయ్య జాగీరా అని ఇంకొకరు అంటాం. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్య జాగీరా తెలంగాణ? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. మరి కవిత గారు ఏమో రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు అన్న ఘాటైన ప్రాంతీయ విభేదాలని మరింత రెచ్చగొట్టే స్థాయిలో ఎందుకు ఇంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దారితీసింది అనంటే, దీనికి ప్రధానంగా ఈ మంటలు స్టార్ట్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణ మూలంగా మంటలు అంటుకున్నాయి. అది ఇంకా పెరిగి పెద్దదయ్యే దిశగా నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ దారితీసింది. మరి ఇది ఏ విధమైన మెసేజ్ సమాజానికి ఇస్తుంది, ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఎవరికి ఏమున్నాయి, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిన్న జరిగిన సందర్భంలో దాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించదలుచుకున్నటువంటి వాళ్ళ తలపెట్టినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక్ సమ్మేళనం అనే కార్యక్రమానికి అనుమతి పోలీసు వాళ్ళు నిరాకరించారు. కోర్టుకెళ్ళినా కూడా చుక్కెదురైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక తీవ్రమైన చర్చకి దారితీసిన మాట వాస్తవం. ఒకవైపు జనసేన పార్టీ దీన్ని ప్రజాస్వామ్యమైనటువంటి హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ ఉంది. వాళ్ళు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, సీనియర్స్ అందరూ కూడా, మరి ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కవిత తదితరులు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవటాన్ని భారీగా ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బీజేపీ, మిమ్మల్ని బీఆర్ఎస్ సైలెంట్ ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయనకి మద్దతుగా పార్టీ నాయకులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ అంశం, మరి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పి పోలీసు వాళ్ళు నిరాకరించారు. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం చుట్టూ తిరిగే వివాదం మాత్రమే కాదు. ఇది ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, ప్రాంతీయ ఆత్మ గౌరవం, రాజ్యాంగ పరిరక్షణ అటువంటి విస్తృతమైన అంశాలని ముందుకు తెచ్చింది ఇటువంటి ఇష్యూ. ప్రజాస్వామ్యంలో భిన్న రాజకీయ అభిప్రాయాలకు స్థానం ఉండాలి, ఉండాలి. అదే సమయంలో చట్టబద్ధమైన పరిమితులు కూడా గౌరవించాలి. మరి ఇప్పుడు చెలరేగినటువంటి ఈ వివాదం భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలపై మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ స్వేచ్ఛలపై, రాజకీయ పార్టీల స్వేచ్ఛలపై జరుగుతున్న చర్చలకు కూడా ఒక ముఖ్య ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. ఆ విధంగా ఈ ఇష్యూ రప్చర్ అయిపోయింది భారీ ఎత్తున. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆత్మ గౌరవం, సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిండుగా నిలుస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్స్తో సహా నిన్న ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్రం మరింత ఉన్నతమైన అభివృద్ధిని సాధించాలని చెప్పి, ప్రతి కుటుంబం సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి కూడా ఆయన ఆకాంక్షించారు. తమ పార్టీ ఈ నేలపైనే పుట్టిందని, తెలంగాణతో తనకు అనుబంధం విడదీయలేనిదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పష్టంగా డీటెయిల్స్ అన్ని వివరించి చెప్పారు. తన కుటుంబం దశాబ్దాలుగా హైదరాబాదులో నివసిస్తున్నామని కూడా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజలతోటి తమ సంబంధాలు రాజకీయాలకి అతీతమైందని పేర్కొన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరు అని కూడా ఆయన డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీన్ని బట్టి ఆయన తెలంగాణలో కూడా జనసేన కార్యక్రమాలు ఇక నుంచి విస్తృతం చేయాలని చెప్పి, ఆ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని చెప్పి క్లియర్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు నిన్న. తెలంగాణలో జనసేన ఉంటుంది.
మేము పోటీ చేస్తాం. అయితే గతంలో తెలంగాణ కేంద్రంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర చాలా రాష్ట్రాల్లో విస్తరించే ప్రయత్నాలు చేసింది. గుంటూరులో బీఆర్ఎస్ ఆఫీసు కూడా ఓపెన్ చేసింది. రాష్ట్ర కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేసింది. మరి అటువంటి సందర్భంలో ఆంధ్ర బూచిని చూపించి రాజకీయాలు నడిపినటువంటి గతంలో కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ విస్తరించినా కూడా అక్కడ ఎవ్వరూ విమర్శించలేదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా తప్పదు. కానీ నేడు తెలంగాణలో మాత్రం కొంతమంది తీవ్రంగా ప్రతిస్పందించటం ఏమని మెసేజ్ ఇస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. తెలంగాణలో వరదల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి విరాళాలు, కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేంద్ర సంస్థల ద్వారా భారీ ఎత్తున 30 కోట్లు సుమారుగా నిధులు సమకూర్చేందుకు ఆయన చేసిన కృషిని ఆయన నిన్న ప్రస్తావించి అందరికీ గుర్తు చేశారు. తెలంగాణకు చెందినటువంటి అనేక మంది ప్రజలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అనేక సహాయ సహకారాలు చేశాను అని చెప్పి కూడా ఆయన డీటెయిల్స్ వివరించి చెప్పారు. అది గద్దర్ గారి విషయం కూడా ఆయన ప్రస్తావించారు. అప్పుడు ప్రాంతీయ ప్రస్తావన రాలేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాలతో కొంతమంది ప్రాంతీయ విభేదాలను, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తీవ్రమైన ప్రధానమైన ఆరోపణ. ఇది కూడా గమనించదగ్గ అంశమే అని నాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వెనక ఉన్నటువంటి ఆత్మ గౌరవ భావన రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యమైంది. దాన్ని మనం గౌరవించాల్సిందే ఎవరైనా సరే. ఎట్ ద సేమ్ టైం భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే కార్యక్రమాలు నిర్వహించే హక్కును కూడా కల్పిస్తుంది అని మర్చిపోవద్దు. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యతను, బ్యాలెన్స్ను పాటించటం అనేది రాజకీయ నాయకుల బాధ్యత అనేది నా అభిప్రాయం. ప్రాంతీయ భావోద్వేగాలను గౌరవిస్తూనే ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించటం అనేది ఏ ప్రభుత్వానికైనా కీలకమైన సవాలుగా మారుతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కులు కల్పించింది. వాటిల్లో ప్రధానంగా చెప్పవలసి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A దీని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, తర్వాత ఆర్టికల్ 19(1)B ఈ ఆర్టికల్ ప్రకారం శాంతియుతంగా సమావేశం అయ్యేటువంటి హక్కు, తర్వాత ఆర్టికల్ 19(1)C ప్రకారం సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునేటువంటి సమావేశాలు కానీ, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఆ పార్టీలకి ఉంటుంది అనేది మనం విస్మరించకూడదు. అయితే ప్రజా శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, చట్ట వ్యవస్థ పరిరక్షణ వంటి కారణాల వల్ల ప్రభుత్వాలు కొన్ని పరిమితులు విధించే అధికారం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. అది కూడా మనం గమనించాల్సిన అవసరం. అందుకే ఇది సెన్సిబుల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని అంటున్నా. అయితే ఆ పరిమితులు న్యాయసమ్మతంగా, వివక్ష రహితంగా ఉండాలని చెప్పి న్యాయస్థానాలు కూడా గతంలో చాలాసార్లు కొన్ని జడ్జిమెంట్స్ సందర్భంగా ప్రస్తావన చేసిన అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. భారతదేశం విభిన్న రాష్ట్రాల సమైక్యత అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ ఏక పౌరసత్వం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆంధ్ర, తెలంగాణ అనే ప్రాంతీయ విభేదాలను రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ రెచ్చగొట్టడం సామాజిక సామరస్యానికి నష్టం కలిగిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను. నాయకులు ప్రాంతీయతను కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించాలా అనేది నా ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ ప్రతిపక్షాలు లేదా ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి నాయకుల సభలకు అనుమతి నిరాకరించేటప్పుడు లేదా శాంతి భద్రతల సమస్యతో ఒకవేళ రిఫ్యూజ్ చేసేటప్పుడు స్పష్టమైన, ట్రాన్స్పరెంట్గా, హేతుబద్ధమైన కారణాలను చూపవలసిన అవసరం ఉంది. రాజకీయ పక్షపాతంతో నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావన ప్రజల్లోకి వెళితే అది ప్రభుత్వాల విశ్వసనీయతను ప్రశ్నిస్తుంది, దెబ్బతీస్తుంది అనేది మనం గమనించాలా. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అవి రాజకీయ పార్టీల మధ్య. అయినప్పటికీ అవి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉండకూడదు.
ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా భంగం కలగకూడదు. రాజకీయ పార్టీలు సెంటిమెంట్లని పక్కన పెట్టాలి. ప్రజా సమస్యలు సమగ్ర అభివృద్ధి ప్రాతిపదికమైన ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయటం అనేది దేశానికి, ఆ రాష్ట్రానికి శ్రేయస్కరం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. అంతే తప్ప ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు ప్రాంతీయ విభేదాలని రెచ్చగొట్టే విధంగా, మరి మంటలు ఇంకా పెద్దది అయ్యే విధంగా ఒకరికి మించి ఒకరు ఈ విధమైన భాషను, ఘాటైన భావజాలాన్ని ప్రజల్లో రేకెత్తించటం అనేది సమస్య తీవ్రత అవుతుంది తప్ప ఈ సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి ధోరణి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఈ సభ రభస చేయటం వల్ల, రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేయటం వల్ల అది ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా దారి తీస్తుంది. ఇది ఇక నుంచైనా సమసిపోయే విధంగా ఉండాలని చెప్పి నాయకులు మెచ్యూరిటీతో వ్యవహరించాలి అనేది నా భావం. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.